హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఐసి, వెల్కమ్ టు ద హిందూ ఎటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. ఈరోజు మనం 18th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ సండే మనం కంటెంట్ ఆల్రెడీ డెలివర్ చేసుకుని సండే రోజు మనం ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అసైన్మెంట్ అలానే వొకాబులరీ, ఎటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాంతో ఒకసారి మనం చూద్దాం. ఓకే, అసైన్మెంట్ సొల్యూషన్ అని ఫోకస్ చేయండి అమ్మా. We will try to discuss this. Okay, ఏమంటున్నాడు అసైన్మెంట్ సొల్యూషన్? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఓకే, ఇది కదా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఏమంటున్నాడు అంటే, ఫాలోడ్ అ ప్రొలాంగ్డ్ లీగల్ స్ట్రగుల్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ హ్యాస్ సెక్యూర్డ్ లీగల్ ఓనర్షిప్ ఆన్ ఇట్స్ ట్రేడ్ మార్క్స్ ఇంక్లూడింగ్ ద యాక్రోనిమ్ కేఎస్ఆర్టీసీ. అంటే కేఎస్ఆర్టీసీతో యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా గొడవ పడేవారు, కేరళ ఉన్న కర్ణాటక. సో ఇప్పుడు ఏమైందంటే కర్ణాటక దాన్ని గెలుచుకోగలిగింది. అంటే ఎప్పటి నుంచో లీగల్ స్ట్రగుల్ అంటే అక్కడ అర్థం ఏంటంటే లీగల్గా వాళ్ళు తలపడ్డారు. కేఎస్ఆర్టీసీలో కే అంటే కేరళ, కర్ణాటక రెండింటిని ఉద్దేశించి ఉండింది. సో దాన్ని మేము దక్కించుకున్నది ఏదమ్మా? కర్ణాటక. సో ఆ బేసిస్ మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి మరి ఇక్కడ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూడాలి, రైట్? సో వెరీ ఫస్ట్ వన్ ఇస్ ఫాలోడ్ బై అనాలి, ఓకే, లేదంటే ఫాలోయింగే. ఇది ఒక ఫ్రేజ్ కదా, ఫాలోయింగ్ ఏ ప్రొలాంగ్డ్ లీగల్ స్ట్రగుల్. మన కామా వచ్చిందంటే అర్థం ఏంటి? దట్ ఈస్ అ ఫ్రేజ్. ఇది ఒక పార్టిసిపల్ ఫ్రేజ్గా మనం తీసుకోవచ్చు. అంటే మన మెయిన్ సబ్జెక్ట్ ఏదమ్మా? కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇది కేఎస్ఆర్టీసీ. ఓకే, అయితే కేఎస్ఆర్టీసీ ఒక యాక్రోనిమ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా. సో దానికి మనం ఏం పెట్టాలి? ఆర్టికల్ ద. సో ద కేఎస్ఆర్టీసీ అక్కడ మిస్ అయింది. ఇక్కడ ఫాలోయింగ్ ఏ ప్రొలాంగ్డ్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నా అని చెప్పడం, ప్రొలాంగ్డ్, కంటిన్యూస్. ఓకే, లీగల్ ఓనర్షిప్, ఓకే, దేని మీదమ్మా? ఆన్ ఇట్స్ ట్రేడ్ మార్క్స్ అంటున్నాడు. ఓకే, హ్యాస్ సెక్యూర్డ్ లీగల్ ఓనర్షిప్ అంటే మాకే దాని మీద అధికారం ఉంది. ఓకే, ఓనర్షిప్ అంటే ఏంటమ్మా? సో మనమే దానికి ఓనర్స్ అని. అయితే ఆన్ అనొచ్చా? ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఓవర్ ఇట్స్ అనే కదా వాడాలి, ఎందుకంటే అది కార్పొరేషన్ కదా. కార్పొరేషన్ కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేయాలి సింగులర్గా. సో ఇట్స్ ట్రేడ్ మార్క్స్ ఇంక్లూడింగ్ ద యాక్రోనిమ్ కేఎస్ఆర్టీసీ. క్లియర్? సో దీస్ ఆర్ ద errors in this sentence. Okay, now we will discuss about revision vocabulary. Okay, so ఈ వర్డ్స్ అన్ని మీకు చూసినట్టే ఉంటాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాటర్డే వచ్చినటువంటి ఎటోరియల్లో ఈ వర్డ్స్ అన్నిటి మనం డిస్కస్ చేసాం. అంటే వైల్ రీడింగ్ ద కంటెంట్, ఆ కంటెంట్ అంటే ఎటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం అలా చదువుతూ వెళ్తున్నప్పుడు వీ కేమ్ అక్రాస్ దీస్ వర్డ్స్. సో దీన్ని ఒక్కసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ ఎక్స్చెకర్. ఇది నౌన్. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్చెకర్? మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్చెకర్ అంటే మనకి కోసం అంటాం కదా, కోశాధికారి అంటారు కదా. కోశాధికారి అంటే ఎక్స్చెకర్ని చూసేవాడు. సో కోశాగారం, ఓకే, కోశాగారాన్ని మనం ఎక్స్చెకర్ అంటాం. ట్రెజరీ అని మనం చెప్తూ ఉంటాం. ట్రెజరీ, ఓకే, అంటే అదొక ఫండ్ అనమాట. సో అక్కడ నుంచే మనకి ఎవరికి ఎంత మనీ కావాలన్నది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఏ స్కీమ్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నది అక్కడ నుంచి వెళ్తుంది మనకి. ఓకే, సో దాన్నే మనం ఫండ్ అనొచ్చు. ఓకే, డిపాజిటరీ అని కూడా చెప్పచ్చు. ఫండ్, డిపాజిటరీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఫండ్, డిపాజిటరీ. ఓకే, దీస్ ఆర్ వెరీ ఓకే. డిపాజిటరీ, ట్రెజరీ, ఓకే, కోశాగారం. హెరాల్డ్ అంటే నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. హెరాల్డ్ అంటే ఇండికేట్ అనే మీనింగ్ వస్తుంది. సిగ్నల్, హింట్, ఇండికేట్. చూడండి, దాని దగ్గరగా ఉండే వర్డ్ చూడమ్మా. ప్రిల్యూడ్ అంటే ముందుగానే జరిగేదాన్ని హింట్ చేయడం. హింట్, ఇండికేట్, ఓకే, సజెస్ట్, సైన్. ఓకే, సో ఇవన్నీ మనకి ఆన్సర్గా వస్తుంది. పారాడాక్స్, ఇది కూడా మనకు చాలాసార్లు రిపీటెడ్. చూసారా, వర్డ్స్ చాలా వరకు మీరు రిపీట్ అవుతున్నాయి. మనం ఎటోరియల్ అనాలిసిస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ వర్డ్స్ అన్నీ ఎలా అనిపిస్తాయి? సార్ ఆల్రెడీ మనం చదివినవే కదా, ఆల్రెడీ నేర్చుకున్నవే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి వర్డ్స్. సో అవి మనం ఎంత బాగా రోజు చదువుతూ ఉంటే కంటెంట్ ఎలానో కొత్తగా ఉంటుంది కాబట్టి కొత్త విషయాలు తెలుసుకుంటుండడంతో పాటు మన వొకాబ్ అనేది మళ్ళా మనం నోట్స్
రెఫర్ చేయాల్సినటువంటి అవసరం రాకుండా సో క్విక్ రివిజన్ అనేది జరిగిపోతుంది. పారాడాక్స్ అంటే ఏంటమ్మా? సో సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనుకున్నాం, గుర్తుందా? సో దాన్నే మనం పారాడాక్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఉంది చూసారా, కాంట్రడిక్షన్. ఓకే, కాంట్రడిక్షన్, దట్ ఈస్ కాల్డ్ యువర్ పారాడాక్స్. దాన్నే మనం అనామలీ అనొచ్చు, ఇన్కన్సిస్టెన్సీ అని కూడా చెప్పచ్చు. అనామలీ, ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, సో ఇవన్నీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఓవర్టర్స్. ఓవర్టర్స్ అంటే స్టార్ట్ అనే మీనింగ్ వస్తుంది మళ్ళీ. స్టార్టింగ్లో, ఇనీషియల్గా, బిగినింగ్లో. ఓకే, సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బిగినింగ్. ఓకే, సో బిగినింగ్ చూసారా, స్టార్ట్, ఇనీషియల్, ఇన్సెప్షన్, ఇవన్నీ కూడా దట్ విల్ బి ద రైట్ సినోనిమ్ ఆఫ్ ఓవర్టర్స్. సో బిగినింగ్లో చేసేటువంటి ఆఫర్స్. ఓకే, వెరీ బిగినింగ్. కన్సాలిడేట్, వర్బ్. కాన్ అంటే ఏంటనుకున్నాం? టుగెదర్. కాన్ అని ఎప్పుడు మీకు కనిపించిన ఇట్ ఈస్ అ ప్రిఫిక్స్ విచ్ మీన్స్ టుగెదర్. సో కాన్గ్రిగేషన్, కన్సాలిడేషన్, రైట్? సో కన్సాలిడేషన్ అంటే ఏంటమ్మా? సో మిక్స్ చేయడం, అన్నిటినీ కలిపేయటం, కన్సాలిడేట్ చేయటం. సో యువర్ ఫ్యూజ్ అనొచ్చు, బ్లెండ్ అన్నా, ఫ్యూజ్ అన్నా, ఓకే, అమల్గమేట్ అన్నా, ఆల్ దీస్ ఆర్ సేమ్. అమల్గమేట్, మిక్స్. ఓకే, ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అవుట్ రీచ్ అన్నాడు. అవుట్ అంటే ఏంటమ్మా? దేనైనా బీట్ చేయడం. అవుట్ అన్న మీనింగ్ ఎప్పుడైనా మీకు అవుట్ అనే ప్రిఫిక్స్ కనిపించింది అనుకోండి, అవుట్ క్లాస్ అని, అవుట్ నంబర్ అని, ఓకే, సర్మౌంట్ అని, అంటే మించిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో అవుట్ షైన్, ట్రాన్సెండ్, ఎక్సెల్. అవుట్ షైన్, ఓకే, ట్రాన్సెండ్, ఓకే, అట్లానే ఎక్సెల్. సో ఎక్లిప్స్ అంటే మించిపోవడం. సరే, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. సర్మౌంట్, మించిపోవటం. ఎక్లిప్స్, ఓవర్ షాడో చేసేయడం, అంటే మీరు అధిగమించేలాగా, మీరు డామినేట్ చేసే విధంగా. అవుట్ షైన్ అన్న మీరే అక్కడ షైన్ అయిపోవడం, అంటే మిగతా వారిని మీరు తోసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనే మీనింగ్లో. సో మీరే అక్కడ హైలైట్ అయిపోవడం అనే టైప్లో. సో దట్ ఈస్ అవుట్ రీచ్. ఓకే, సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే కదమ్మా? సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రివిజన్. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న పదాలని ఒకసారి రివిజన్ చేసుకున్నాం. క్విక్లీ చూసుకోండి ఎంతమంది ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. సో దట్ ఈస్ అ సెల్ఫ్ చెక్, ఇంకా మీకు మీరుగానే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని పిక్ చేసుకున్నాం. ఎకానమీ రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. అలానే జనరల్గా మనకి పాలిటిక్స్, ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకుని ఎటోజల్ ఉంటుంది కాబట్టి మనం రాజకీయాలే ఎందుకు మాట్లాడుతున్నాం సార్ అంటే, రాజకీయాలను కాదు, థింగ్ ఈజ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్కి ప్రిపేర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కువగా. సో బ్యాంక్, ఎస్ఎస్సి వాళ్ళకి ఏంటంటే అందులో ఉండే వర్డ్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ కన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి యూపీఎస్సీకి బాగా హెల్ప్ అవుతుంది. సో మనం ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నాం. న్యూ ఆర్డర్ అనే శీర్షికతో మనకి ఈరోజు కనిపిస్తుంది. ఓకే, అంటే కొత్త వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా? సో కొత్త వ్యవస్థ, న్యూ ఆర్డర్. అయితే ఆ వ్యవస్థ ఎక్కడ, ఎందుకు కొత్తగా అంటున్నారు, ఏ నేపథ్యంలో కొత్త వ్యవస్థ అంటున్నారు అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ హోప్స్ టు రీటైన్ అ డైవర్స్ సపోర్ట్ బేస్ విత్ ఇట్స్ పిక్ ఆఫ్ స్టేట్ లీడర్స్. అంటే కొన్ని స్టేట్స్లో ఇప్పుడు ఆల్రెడీ గెలిచింది కదా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో ఇందులో బీజేపీ విజయ దుందుబి మోగించింది. సో ఆ నేపథ్యంలో డైవర్స్ సపోర్ట్ బేస్ అంటే మీకు అక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, డైవర్స్ అంటే ఏంటమ్మా? డిఫరెంట్, మల్టిపుల్ అనే మీనింగ్ వస్తుంది. రకరకాల, సేమ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా డైవర్స్, సేమ్ ఆపోజిట్ డైవర్స్. సో డైవర్స్ సపోర్ట్ బేస్ మనకు ఉండేటువంటి సపోర్ట్ చేసేటువంటి ఏమంటాం, మద్దతు నిలుపుకోవడానికి బీజేపీ భావిస్తుంది రాష్ట్ర నాయకుల ఎంపికతో. సో ఎటువంటి నాయకుల్ని ఎంపిక చేస్తున్నాము, అయితే ఎంపిక చేయడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? డైవర్స్ సపోర్ట్ బేస్. సో రకరకాల కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు రిప్రజెంట్ అవుతున్నట్లుగా, ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా, సో అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా బీజేపీ తన యొక్క నాయకుల్ని, రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుల్ని ఎన్నుకోవడంలో సో భావిస్తుంది, అలా చేయాలన్నట్టుగా భావిస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. పిక్ ఆఫ్ అంటే వాళ్ళని ఎంచుకోవడం, అయితే భావిస్తుంది, హోప్స్ అంటే భావించడం. సో ఒక డైవర్స్ సపోర్ట్ బేస్ని రీటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, పెట్టుకోవాలి మన దగ్గర. దట్ ఈస్ న్యూ ఆర్డర్, రైట్? సో ఒకసారి దీన్ని మనం
చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, యా, ఓకే, రైట్. By elevating debutant member of the Legislative Assembly Bhajan Lal Sharma as the Chief Minister of Rajasthan, the Bharatiya Janata Party has sought to reassure the Brahmin community its strongest support base across regions. చూసారా, డెబ్యూటెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఫస్ట్ టైం తను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అనమాట. డెబ్యూటెంట్ ఎమ్మెల్యే ఎవరు? భజన్ లాల్ శర్మ. అతన్ని ఎలివేట్ చేశారు అంటే ఒక్కసారిగా అతని పొజిషన్ని ఇంక్రీజ్ చేశారు. ఎలివేట్ చేయడం అంటే ఏంటమ్మా? మీకు తెలిసిందే కదా, ఎలివేషన్స్. హీరోకి ఎలివేషన్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఓకే, అక్కడ ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేయడం. సో హీరో యొక్క వాల్యూని అక్కడ ఎలివేట్ చేయడం అంటాం కదా. ఎలివేట్ అంటే వారి పొజిషన్ని మరింత ఉన్నతంగా చేయడం. దట్ ఈస్ భజన్ లాల్ శర్మ. అయితే ఆయన ఎవరమ్మా? చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్గా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన డెబ్యూటెంట్ మెంబర్, ఆయన ఎమ్మెల్యేగా కూడా అంతకుముందు ఇప్పుడు గెలవలేదు. అటువంటి వ్యక్తిని డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్గా చేయడం వల్ల ఏం చెప్పబోతుంది భారతీయ జనతా పార్టీ? హ్యాస్ సాట్ టు రీఅష్యూర్ ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఇట్స్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ బేస్ అక్రాస్ రీజన్స్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కేవలం రాజస్థాన్కి మాత్రమే పరిమితం కాలేదు. ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీ బేస్ ఏదైతే ఉందో బీజేపీకి, అది కేవలం రాజస్థాన్కి మాత్రమే పరిమితం కాదు, అక్రాస్ ద రీజన్స్. అంటే హిందీ బెల్ట్లో చాలా వరకు ఈ బ్రాహ్మిన్స్ యొక్క సపోర్ట్ అయితే వీళ్ళకి ఉంది ఆల్రెడీ. చూసారా, స్ట్రాంగెస్ట్ అన్నాడు అంటే వారి మద్దతు ఎప్పుడు బీజేపీకి ఉంటుంది. సో వారికి ఒక అభయహస్తం ఇచ్చేలాగా రీఎష్యూర్ అన్నాడు. చూసారా, అంటే మీకు అభయం ఇవ్వడం. సో మేము మిమ్మల్ని పట్టించుకుంటాం, మీరు అగ్రవర్ణాలైనంత మాత్రాన మిమ్మల్ని మేము సైడ్ లైన్ చేయము అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ని ఇవ్వగలిగింది భారతీయ జనతా పార్టీ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హీ హ్యాస్ బీన్ శర్మ కదా, పేరులోనే ఉంది. శర్మ అంటే జనరల్గా మనకి బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కదా. సో భజన్ లాల్ శర్మ గారిని చీఫ్ మినిస్టర్గా చేయడం ద్వారా బ్రాహ్మిన్ కమ్యూనిటీని అపీల్ చేశారు, రీఅష్యూర్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, హ్యావింగ్ కట్ హిస్ టీత్ ఇన్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ at the grassroots, Mr. Sharma has risen overnight to the top seat, which is also a signal to the cadre of the party that anything is achievable in the BJP. Cut his teeth, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫ్రేజ్, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అమ్మా, ఈడియంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కట్ వన్స్ టీత్ అంటే అప్పుడప్పుడే ఇనీషియల్గా స్టార్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అంటే మనకి పాల దంతాలు అంటారు చూసారా, అప్పుడప్పుడే టీత్ రావటం. సో కట్ వన్స్ టీత్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇనీషియల్గా బిగినింగ్ స్టేజ్లో ఉండడం, ఇంకా ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే ఎక్స్పీరియన్స్ కోసం మీరు అప్పుడే పని స్టార్ట్ చేయడం అనే మీనింగ్లో కట్ వన్స్ టీత్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. సో హ్యావింగ్ కట్, ఇక్కడ కట్ అనేది V3, హ్యావింగ్ తర్వాత ఎప్పుడు మనకి V3 రావాలి. సో కట్ కట్ కట్, హ్యావింగ్ కట్ హిస్ టీత్. హిస్ అంటే ఎవరమ్మా? మన శర్మ గారిని ఉద్దేశించి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఓకే గ్రాస్ రూట్స్ అనే పదం వాడాడు. గ్రాస్ రూట్స్ అంటే ఏంటమ్మా? అంటే గ్రౌండ్ అని అర్థం, అంటే కింది స్థాయి అంటాం కదా, కింది స్థాయి నుంచి. గ్రాస్ రూట్స్ అంటే కింది స్థాయి నుంచి. ఓకే, మిస్టర్ శర్మ హ్యాస్ రైజన్, ఒక్కసారిగా ఆయన ఉన్నతంగా పెరిగారు. ఓవర్ నైట్ టు ద టాప్ సీట్, రాత్రికి రాత్రి అంటారు చూసారా, ఓకే, రాత్రికి రాత్రి అంటారు, దాన్నే మనం ఓకే ఓవర్ నైట్ అంటాం. టాప్ సీట్కి ఆయన ఎదిగారు. టాప్ సీట్ అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ పదవిని అలంకరించారు అని అర్థం. ఓకే, విచ్ ఇస్ ఆల్సో ఏ సిగ్నల్. అయితే అది ఇంకో దాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది, ఇంకొక సిగ్నల్ కూడా ఇస్తుంది కాడర్కి. పార్టీ యొక్క కాడర్కి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? సిగ్నల్ అంటే అక్కడ సంకేతం ఇవ్వడం. సో కాడర్కి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుందంటే ఎటువంటిదైనా బీజేపీలో జరగచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లనే కాకుండా ఓకే న్యూ లీడర్షిప్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం అన్నట్లుగా ఒక సంకేతాన్ని క్యాడర్కి ఇస్తుంది బీజేపీ దీని ద్వారా అని చెప్తున్నాడు. ద న్యూ పవర్ structure also means the sidelining of the old guard, including Vasundhara Raje, the first women chief minister of the state who held the post for 2 terms. Okay, the new power structure అయితే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఇది దేన్ని సంకేతిస్తుంది? ఆల్సో మీన్స్, ఇది దేనికి సంకేతాన్ని ఇస్తుందంటే సైడ్ లైనింగ్ ఆఫ్ ద ఓల్డ్ గార్డ్, అంటే పాత పద్ధతులు. ఓల్డ్ గార్డ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? అంతకుముందు ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో, అంతకుముందు ఎవరైతే అక్కడ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారో, ఎవరమ్మా? వసుంధరా రాజే. ఆమె ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, అంటే రాజస్థాన్కి మొట్టమొదటి విమెన్ చీఫ్ మినిస్టర్ ఆమె. 2 పర్యాయాలు
రాజస్థాన్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆమెని కూడా పక్కకు తీసుకొని ఈయనకి ఇవ్వడం అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ హోల్డర్ ఉన్నా కూడా వేరే వారికి ఛాన్స్ దక్కుతుంది అనే ఒక సంకేతం, రైట్. సో హూ హెల్డ్ ద పోస్ట్ ఫర్ 2 టర్మ్స్, 2 పర్యాయాలు ఆమె చీఫ్ మినిస్టర్గా రాజస్థాన్కి సేవలు అందించారు, రైట్. వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హెర్ రిమైన్స్ అన్క్లియర్. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ హెర్ చూసారా? ఓకే, ఆమె కోసం ఏముంది అనేది మాత్రం అస్పష్టంగానే ఉంది, స్పష్టంగా లేదు. ఆమె కోసం ఏం అంటే ఆమెని అపీస్ చేయాలి కదా. ఇప్పుడు 2 టైమ్స్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఆమెని పక్కకు తీశారంటే ఆమెకి ఇంకేదో బెటర్ది ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో అదేంటా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. మిస్టర్ శర్మ ఈజ్ ద సెకండ్ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద బీజేపీ ఇన్ రాజస్థాన్. ద పార్టీ హెస్ ఆల్సో అపాయింటెడ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. చూసారా? సో ఇతను 2వ ముఖ్యమంత్రి అంట, బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి 2వ ముఖ్యమంత్రి. ఎవరమ్మా? భజన్ లాల్ శర్మ. ఓకే, అంటే రాజస్థాన్లో బీజేపీ తరఫున బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి 2వ చీఫ్ మినిస్టర్ ఆయన. ద పార్టీ హ్యాస్ ఆల్సో అపాయింటెడ్. అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే మన మధ్యప్రదేశ్లోని ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళే విన్ అయ్యారు. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ని కూడా ఈ కమ్యూనిటీ, మన బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచే చెందిన వాళ్ళనే అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ద బీజేపీ కన్సిడర్డ్ ఇట్ వైజ్ టు కంఫర్ట్ ఇట్స్ కోర్ అప్పర్ కాస్ట్ బేస్ టు బ్యాలెన్స్ ఇట్స్ కంటిన్యూయింగ్ పైవట్ టు ఓబీసీ అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఓకే, అయితే ఓబీసీకి మేము ఊతం ఇస్తున్నాం, వారికి మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూనే, ఇండికేట్ చేస్తూనే, వాళ్ళకి ఎప్పుడూ బలంగా ఉండేటువంటి అప్పర్ కాస్ట్ బేస్ అంటే ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా రీఅష్యూరెన్స్, ఇందాక నేను పదం వాడేది చూసారా, రీఅష్యూర్ అన్నా, ఇక్కడ కంఫర్ట్ అన్నా, అపీజ్ అన్నా, ఇవన్నీ సేమ్ వర్డ్స్. సో వారికి ఊతం ఇచ్చేలాగా, వారికి చాలా సాంత్వన కలిగేలాగా, రైట్. సో కంఫర్ట్ ఇట్స్ కోర్ అప్పర్ కాస్ట్. సో వారికి ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ బేస్ని బ్యాలెన్స్ చేసే విధంగా ముందుకెళ్తుంది. అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము ఓబీసీస్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ బేస్ని మేము కంఫర్ట్ చేస్తున్నాము అనే దాన్ని కన్సిడర్ చేసింది బీజేపీ, రైట్. దియా కుమారి, ఎవరిమే? రాజ్పుత్ అండ్ ప్రేమ్చంద్ బైర్వా, who hails from a Dalit community, are the deputy chief ministers consolidating its rainbow caste coalition in Rajasthan. అయితే రాజస్థాన్ విషయానికి వస్తే చీఫ్ మినిస్టర్ అయితే ఈయన అయ్యారు కదా, ఎవరు? భజన్ లాల్ శర్మ గారు. ఆయన బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఈ రాజ్పుత్ కమ్యూనిటీకి చెందినటువంటి దియా కుమారి, అలానే ప్రేమ్చంద్ బైర్వా, ఈయన దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా అపాయింట్ చేయడం వల్ల ఎటువంటి సంకేతాన్ని మళ్ళీ ఇచ్చింది? రెయిన్బో కాస్ట్ కోయలిషన్. మనం ఇందాక లాస్ట్ ఆర్టికల్లో కూడా మనకి ఈ పదం వచ్చింది, రెయిన్బో కాస్ట్ కోయలిషన్. కోయలిషన్ అంటే ఏంటమ్మా? కూటమి. సో వీళ్ళది ఒక టీం కదా. సో చీఫ్ మినిస్టర్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్, ఒకరేమో ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి, మిగతా ఇద్దరు, అందులో ఒకరు రాజ్పుత్, ఇంకొకరు అంటే అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అనమాట. సో అందరికీ మేము తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రాతినిధ్యం ఇస్తున్నాం అనేటువంటి ఒక సంకేతం. ఓకే, సో రెయిన్బో అంటే ఏంటి? డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ని ఉద్దేశించి రెయిన్బో కాస్ట్ కోయలిషన్, అది కూడా రాజస్థాన్లో. దేర్ ఆర్ 29 బర్త్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు బి ఫిల్డ్. సో మొత్తానికి 29 బర్త్స్ అయితే ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫిల్ అవ్వడానికి, 29 బర్త్స్. గుజ్జర్స్ అండ్ జట్స్ among the OBC community and tribals of Rajasthan would expect representation. ఓకే, 29 బర్త్స్ అయితే ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫిల్ చేయడానికి. ఇంకా అందులో గుజ్జర్స్, జట్స్ ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఓబీసీ కమ్యూనిటీ, అలానే ట్రైబల్స్, రాజస్థాన్కి చెందినటువంటి ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా ప్రాతినిధ్యాన్ని ఆశిస్తున్నారు. ఎక్స్పెక్ట్ అంటే ఆశించడం కదా. సో మిస్టర్ శర్మ హ్యాస్ టు కీప్ ద పార్టీ ఫ్లాక్ టుగెదర్. సో ఎక్కడ కూడా అసమ్మతి రాకుండా, అందరి మధ్య సయోధ్య కుదిరేలాగా పార్టీ ఫ్లాక్ టుగెదర్ అంటే అందరూ ఒక తాటిపైన నడిచేలాగా వ్యవహరించడంలో ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాస్ టు కీప్. సో ఇప్పుడు ఆయనే కదా చీఫ్ మినిస్టర్. సో అతని నేతృత్వంలో పార్టీలో ఎటువంటి చీలికలు రాకుండా అందరి మధ్య సయోధ్య కుదిరేలాగా ఆయన చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దట్ హీ వాజ్ హ్యాండ్ పిక్డ్ బై మిస్టర్ మోదీ గివ్స్ హిమ్ ద స్ట్రెంగ్త్ టు డూ సో. సో హ్యాండ్ పిక్డ్ అంటే స్వయాన మోదీ గారే ఆయన్ని పిక్ చేసుకోవడం జరిగింది కదా. సో దానివల్ల ఏమవుతుంది? ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఆయన చేత ఎంపిక చేయబడ్డారు.
సో అది ఆయనకు ఒక మంచి శక్తిని అయితే ఇస్తుంది, చాలా శక్తిని బలాన్ని ఇస్తుంది. ద బీజేపీ క్యాంపెయిన్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ వాట్ వాజ్ లేబుల్డ్ మోదీస్ గ్యారంటీస్. సో మోదీ గారు ఇచ్చినటువంటి హామీలు అంటాం కదా, గ్యారంటీస్ అంటే హామీలు. సో దాని వెనకాతల ఈ బీజేపీ క్యాంపెయిన్ అంతా దీని చుట్టూనే తిరిగిందంట. అయితే దానికి ఇచ్చినటువంటి లేబుల్ ఏంటమ్మా, మోదీస్ గ్యారంటీస్, మోదీ గారి ఓకే హామీలు. సో దాని చుట్టూనే క్యాంపెయిన్ మొత్తం తిరిగింది. అయితే నెక్స్ట్ చూద్దాం, బీజేపీ ఏమని ప్రామిస్ చేసిందంట, హ్యాస్ ప్రామిస్డ్ ఎ లాట్ టు ఓటర్స్ అండ్ మిస్టర్ శర్మ హ్యాస్ నౌ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ దమ్. సో వాటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు బీజేపీ చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచడానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు శర్మ గారి మీద ఉంది. సో ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ప్రోబ్ అంటే ఏంటమ్మా, ఇన్వెస్టిగేట్, విచారణ, దర్యాప్తు అంటామా, దర్యాప్తు చేయడం. ఈ పేపర్ లీక్స్కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అని అంటాం. సో వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. అది కాంగ్రెస్ రిజైమ్ కదా, అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్కామ్ జరిగింది కాబట్టి, సో వారి పాలనా కాలంలో జరిగినటువంటి ఈ పేపర్ లీక్ మీద ఇన్వెస్టిగేషన్ కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విమెన్ పోలీస్ స్టేషన్, ఇది కూడా వారి వాగ్దానాల్లో ఒకటే, విమెన్ పోలీస్ స్టేషన్ని స్థాపించడం. అలానే అపాయింట్మెంట్ ఆఫ్ 2.5 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, 2.5 లక్షల ఓకే ప్రభుత్వ ఎంప్లాయీస్ కదా, 2.5 లక్షల మందిని అపాయింట్ చేయడానికి అది కూడా వాళ్ళు ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీ అనమాట. అండ్ ఏ సబ్సిడీ ఆఫ్ 450 rupees per LPG cylinder for Ujjwala scheme beneficiaries were among the campaign promises of the BJP. సో క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటమ్మా, ఇన్వెస్టిగేషన్ చేయాలి, కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్స్ ఏవైతే జరిగిందో దానికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేయడం, అలానే మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, 2.5 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ని భర్తీ చేయడం, అపాయింట్మెంట్ చేయడం, అలానే ఎల్పిజి సిలిండర్ యొక్క ధర 450 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఉజ్వల స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషరీస్ అంటే ఆ బెనిఫిట్స్ని పొందేవాళ్ళు, లబ్ధిదారులు అంటాం కదా, సో వాళ్ళని బెనిఫిషరీస్ అంటాం. సో ఇవన్నీ బీజేపీ యొక్క పోల్ ప్రామిసెస్. ద పార్టీ హ్యాస్ ఆల్సో ప్రామిస్ 2 lakh సేవింగ్స్ బాండ్ ఫర్ ఈచ్ గర్ల్ చైల్డ్. సో ప్రతి అమ్మాయికి, పుట్టిన ప్రతి గర్ల్ చైల్డ్కి 2 లక్షల సేవింగ్స్ బాండ్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. 2 లక్షలు వారి మీద సేవింగ్స్ బాండ్. ఓకే, మిస్టర్ శర్మ హ్యాస్ టు డీల్ విత్ అ కాంప్లికేటెడ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అవాయిడ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ద పార్టీ ఓల్డ్ గార్డ్ అంటే ఏంటమ్మా, అండ్ బ్యాలెన్స్ ద సోషల్ ఈక్వేషన్స్ ఇన్ ద స్టేట్. సో అతను ముందున్నటువంటి సవాల్ ఏంటమ్మా, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే మనీ పరంగా ఇన్ని ప్రామిసెస్ చేసేసింది. సో వీటన్నిటిని ఇప్పుడు నెరవేర్చాలంటే మనీ పరంగా మనకి ఎక్స్పెండిచర్ ఉన్నదంటే అర్థం ఏంటి, మన దగ్గర ఆస్తులు కూడా ఉండాలి. సో వెల్త్ జనరేట్ చేయాలి, వెల్త్ జనరేట్ చేసే మనం ఖర్చు పెట్టగలం, లేదంటే మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాంప్లికేటెడ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎలా దీన్ని చాకౌట్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ప్రామిసెస్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలి అనే దాని మీద, అంటే మనీ రిలేటెడ్ ఇదంతా. అవాయిడ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ద పార్టీ ఓల్డ్ గార్డ్. సో ఇతను కొత్త ఫేస్ కదా ఇప్పుడు, సో ఆల్రెడీ ఇంతకు ముందు సీనియర్స్ ఉంటారు, సో వాళ్ళతో చాలా వరకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విభేదాలను కూడా ఆయన చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ బ్యాలెన్స్ ద సోషల్ ఈక్వేషన్స్ ఇన్ ద స్టేట్. సో సామాజిక సమీకరణలను కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజస్థాన్లో. ద న్యూ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఇన్స్పైర్డ్ ఎంథూజియాజం అమాంగ్ పార్టీ వర్కర్స్ అండ్ పీపుల్ alike. And the BJP central leadership will likely expect him to be in control well ahead of the Lok Sabha election in April-May. ఈ కొత్త చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, న్యూ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరినమ్మా ఉద్దేశించి, మన శర్మ గారిని ఉద్దేశించి అంటున్నాడు. చాలా ఉత్సాహాన్ని పార్టీ వర్కర్స్లో తేవడం జరిగింది, ప్రజల్లోనూ అలానే పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. సో వారందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. హ్యాస్ ఇన్స్పైర్డ్, బాగా ఇన్స్పైర్ చేశారు. ఓకే, నూతన ఉత్సాహాన్ని కలగజేయడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ద బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ విల్ లైక్లీ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ ఇన్ కంట్రోల్ వెల్ హెడ్ ఆఫ్ ద లోక్సభ. అయితే రానున్నటువంటి లోక్సభ ఎలక్షన్స్ ఏప్రిల్-మేలో జరగబోతున్నాయి. సో దానికి కూడా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఇతని మీద నమ్మకంతో ఇతను కరెక్ట్గా హ్యాండిల్ చేయగలరు, కంట్రోల్ చేయగలరు. ఎలానే మనకి దగ్గరలోనే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇతను బాగా పెర్ఫామ్ చేస్తారు అని. హీ విల్ ఆల్సో హ్యావ్ టు సేఫ్ గార్డ్ the trust
ఎండోడ్ ఇన్ హిమ్, చూసారా ఎండోడ్ తర్వాత ప్రిపోజిషన్ ఇన్. సో అతని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ట్రస్ట్ అంటే అక్కడ నమ్మకం కదా. సో అతని మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అతను వమ్ము చేయరు. సేఫ్ గార్డ్ అంటే దాన్ని కాపాడుకోవటం, ప్రొటెక్ట్. సెంట్రల్ లీడర్షిప్ ఇచ్చినటువంటి బాధ్యతను ఏదైతే అతని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఇతను నిలుపుకోవాలి, పాడు చేసుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. మిస్టర్ శర్మ హూ హ్యాస్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్. సో ప్రభుత్వంలో అంత ముందుకు ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన ఇప్పుడు గెలిచినటువంటి దాఖలా పోలేదు కాబట్టి సో అతనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనట్టే. సో ఇటువంటి సిచ్యువేషన్లో అతను ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? మే హ్యావ్ టు అంటే మేబీ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందమ్మా? రిలై ఆన్ అన్ ఎఫిషియంట్ సెట్ ఆఫ్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ అడ్వైజర్స్. ఓకే, సో ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? రిలై తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. ఎఫిషియంట్ సెట్ అంటే బాగా ప్రతిభ గల అని అంటాం. ఎఫిషియంట్ అంటే ఏంటమ్మా? ప్రతిభ గల, ఎఫిషియంట్ సెట్ అని అంటాం. ఓకే, సమర్థవంతమైన అనొచ్చా? ఎస్, సమర్థవంతమైనటువంటి రాజకీయ, పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ అంటే ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఉద్దేశించి మనం అధికార సలహాదారులు అంటాం. అడ్వైజర్స్ అంటే సలహాదారులు కదా. సో అధికారిక అంటే అక్కడ అపాయింట్ చేయబడ్డ ఆఫీసర్స్ ఉంటారు కదా. సో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. బికాజ్ హీఈస్ న్యూ టు ద గవర్నమెంట్, అంతగా ఆయనకి అంత మునుపు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. యాజ్ హీ గ్రాపిల్స్ విత్ పొలిటికల్ అండ్ గవర్నర్స్ ఛాలెంజెస్. సో కొత్త కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వీరి హెల్ప్ అయితే వారికి అవసరం ఉంటుంది. గ్రాపిల్ తర్వాత విత్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తాయి రీడింగ్లో. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఎలా వచ్చేస్తున్నాయి సార్, ఎలా తెలుస్తున్నాయి మీకంటే మనం రోజు రెగ్యులర్గా చదవడం వల్ల ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ బాగా మనకి రిజిస్టర్ అవుతాయి. ఒకటికి 5-6 సార్లు మనకి ఒక వర్డ్ తగిలితే ఆటోమేటిక్గా దాంతో వచ్చేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనేది మనం రిజిస్టర్ అవుతుంది. గ్రాపిల్ విత్, చూసారా, రిలై ఆన్. ఓకే, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఇవి. తర్వాత ఇంకేంటి వచ్చిందమ్మా? ఎండౌడ్ ఇన్, చూసారా. సో ఈ 3 విషయాలు మనకు తెలిసాయి ఈరోజు, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో ఇవి మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్స్లో, రైట్. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకుని, అందుకే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్ చేసుకోవాలి. ఎందుకు ఎట్టోజల్ చదువుతున్నాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్టోజల్ ఎలా హెల్ప్ అవుతుంది. వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పదాలు తెలుస్తున్నాయి, వాటి యూసేజెస్ తెలుస్తున్నాయి. అలానే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ బాగా హెల్ప్ అవుతాయి మనకి ఎగ్జామ్స్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ప్రిపరేషన్ తీసుకెళ్ళాలి ముందుకి, రైట్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో. లేకపోతే ఎందుకు చదువుతున్నామో తెలియదు, చాలా ఈజీ థింగ్స్ చదివేసి మనకన్నా ఇంగ్లీష్ వచ్చేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. బయట జరుగుతున్నటువంటిది ఏంటంటే మార్కెట్లో మీకు ఏంటి అవసరమో చెప్పరు. ఓకే, అనవసరమైన కంటెంట్ అంతా బొంబార్డ్ చేసేసి ఓకే ఈజీ విషయాలు చెప్పేసి ఓకే. సో దాన్ని మీరు పసిగట్టాలి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అనేది మీకు చాలా అవసరం, దాన్నే మీరు చదవాలి, రిపీటెడ్గా చదవాలి. హారిజన్. ఓకే, ఎనీవేస్ విల్ మూవ్ ఆన్ టు దిస్ వొకాబులరీ. సో హారిజన్ అనే పదం, దీని అర్థం ఏంటంటే జనరల్ మీనింగ్ ఏంటంటే హారిజన్ అంటే ఆకాశం భూమి ఒకే చోట కలిసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ పాయింట్ని మనం హారిజన్ అంటాం. అంటే యాక్చువల్గా అది కలవదు కానీ మనకు ఆ భ్రమ కలుగుతుంది. సో అంటే ఆ కనుచూపు మేర అంటాం. సో ఆ కనుచూపు మేరలో లాస్ట్ పాయింట్లో మనకి ఏంటంటే ఆకాశం భూమి కలిసినట్లుగా మనకి అనిపిస్తుంది. దట్ ఈస్ జనరల్ మీనింగ్ ఆఫ్ హారిజన్. అయితే స్పెండింగ్ హెర్ జూనియర్ సెండింగ్ జూనియర్ ఇయర్ అబ్రాడ్ హ్యాస్ బ్రాడెండ్ హెర్ హారిజన్స్. అంటే ఆమెకున్న లిమిటేషన్స్ ఆమె విస్తృతపరుచుకున్నారు. స్పెండింగ్ కదా, సెండింగ్. ఓకే, స్పియర్, యాంబిట్, పరిధి అంటాం కదా, ఆలోచన పరిధి, స్థాయి. ఓకే, పర్వ్యూ అన్న, యాంబిట్ అన్న, స్పియర్ అన్న సేమ్. అ పర్సన్స్ హారిజన్స్ ఆర్ ద లిమిట్ ఆఫ్ దట్ పర్సన్స్ ఐడియాస్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో దాని యొక్క లిమిట్ని తెలియజేసేది హారిజన్స్. ఓకే, హారిజన్స్. ఓకే, లిమిట్. ఓకే, తర్వాత ఈజింగ్. ఈజింగ్ ఇక్కడ ఎలా వాడాడు? నౌన్గా వాడాడమ్మా. చూసారా, ఇన్వెస్టర్స్ వేర్ ఎన్కరేజ్డ్ బై డేటా షోయింగ్ అన్ ఈజింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. ఈజింగ్ అంటే మెల్లగా, కంఫర్ట్ అంటే కొంచెం ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోవడం, దాన్నే మనం ఈజింగ్ అంటాం. సులభతరం చేయటం అనే మీనింగ్ వస్తుంది. ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ లెస్ సివియర్ ఆర్ డిఫికల్ట్. సివియారిటీని తగ్గించడం, అంత సివియర్ కాదు, చాలా తక్కువ సివియర్, లెస్ డిఫికల్ట్ అని చెప్పడం. అలే అనే పదం వాడతాం, అష్యూయేజ్ అన్నా, మిటిగేట్ అన్నా, సూద్ అన్నా, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. ఈజింగ్కి మనకి ఇవన్నీ సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్బ్సే.
అలే వర్బే, అష్యూజ్ వర్బే, మిటిగేట్ వర్బే, సూద్ వర్బ్. అంటే రిలీఫ్, ఓకే, సివియారిటీని తగ్గించడం. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాజర్బేట్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది వర్బ్ అయితే ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. దీన్ని పాజిటివ్ కాంటెక్స్లో దీని ఆపోజిట్ ఏమవుతుందంటే ఎమిలియోరేట్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎమిలియోరేట్. ఇది పాజిటివ్ కాంటెక్స్ట్, మేకింగ్ సంథింగ్ బెటర్, మేకింగ్ సంథింగ్ వర్స్. ఎగ్జాజర్బేట్, ఓకే, దిస్ అటాక్ విల్ ఎగ్జాజర్బేట్, V1 కదా, ద ఆల్రెడీ టెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత సంబంధాలు ఇది మరింత దిగజారేలాగా. దిగజారడం అంటే మరింత వర్సన్ అయిపోవడం, సిచ్యువేషన్ మరింత దిగజారడం. ఓకే, అగ్రవేట్ అన్నా సేమ్, డిటరియోరేట్ అన్నా, డిబేస్ అన్నా, ఇవన్నీ కూడా పరిస్థితి మరింత దిగజారిపోయి అని చెప్పడానికి వాడే పదాలు. అగ్రవేట్, డిటరియోరేట్ అండ్ డిబేస్. ఓకే, ఎక్కువగా హెల్త్తో మనం డిటరియోరేట్ అనే పదం వాడతాం. ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పేటప్పుడు డిటరియోరేట్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, అంటే ఏ కాంటెక్స్లో ఆ పదం వాడుతున్నాం కూడా మనం చూసుకోవాలి. జస్ట్ సినానిమ్స్ నేర్చేసుకుంటే సరిపోదు. ఓకే ఓకే, ఎక్కువగా హెల్త్తో మనం డిటరియోరేట్ వాడతాం. ఎగ్జాజర్బేట్, ఓకే, సో ఇక్కడ మనం డిటరియోరేట్ అనొచ్చా, అటాక్ విల్ డిటరియోరేట్ ద ఆల్రెడీ టెన్స్ కంటే ఎగ్జాజర్బేట్ అనేది ఫిట్ అవుతుంది. ఇది హెల్త్ కాంటెక్స్లో ఎక్కువగా వాడతాం. సో అది మీరు గమనిస్తూ ఉండాలి. క్లియర్? యూసేజ్. క్యూ, నౌన్. క్యూ అంటే ఏంటమ్మా? హింట్, సిగ్నల్, ఇండికేషన్, రిమైండర్. ఓకే, రిమైండ్ చేయడం, ఒక హింట్ ఇవ్వడం, ఇండికేషన్నే మనం క్యూ అంటాం. ఏ సిగ్నల్ ఫర్ సమ్వన్ టు డూ ఆర్ సే సంథింగ్, ఎస్పెషలీ ఇన్ ఏ ప్లే ఆర్ మూవీ. ఒక ప్లేలో కానీ మూవీలో కానీ ఒక హింట్ ఇవ్వడం, సిగ్నల్ ఇవ్వడాన్నే మనం క్యూ అంటాం. బీయింగ్ పాస్డ్ ఓవర్ ఫర్ ప్రమోషన్ ట్వైస్ వాజ్ హిస్ క్యూ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్. పాస్డ్ ఓవర్ అంటే ప్రమోషన్ 2 సార్లు ఆయనకి మొండి చేయి ఇవ్వడం. మొండి చేయి అంటే ఏంటి? ఇవ్వకపోవడం. సో 2 సార్లు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు వేరే జాబ్ చూసుకోవడమే అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే. ప్రమోషన్ ఇవ్వట్లేదు అని అడ్డం కంటే స్విచ్ అయిపోవాలి, మనం ఇక్కడ ఇంకా ఉండకూడదు అన్నది మనకు అర్థం కావాలి. దట్ ఈస్ ఇండికేషన్. ఇన్ ట్యాండమ్, ఓకే, ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం ట్యాండమ్తో. ఇన్ ట్యాండమ్ అంటే దేంతో పాటు సింక్లో ఉంది అని చెప్పడం. సో బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. సో వారిద్దరి మధ్య సయోధ్య కుదిరింది, లేదంటే వారిద్దరూ సింక్లో ఉన్నారు అని చెప్పడానికి ఇన్ ట్యాండమ్ అనే పదాన్ని వాడతాం. ఐ వాంట్ దీస్ 2 గ్రూప్స్ టు వర్క్ ఇన్ ట్యాండమ్ అంటే కోఆర్డినేషన్ సరిగ్గా ఉండడం. ట్యాండమ్ అంటే ఒకరితో ఒకరు కోఆర్డినేట్, అలాంగ్ సైడ్ ఈచ్ అదర్ ఆర్ వన్ బిహైండ్ అనదర్. ఒక సైకిల్ చూసారా, సైకిల్ చక్రం ఎలా ఉంటుంది? ఇన్ ట్యాండమ్. సో ఒకటి మనం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా రెండోది దానికి తగ్గట్టుగా అది కూడా ఫంక్షన్ అవుతుంది. మొదటి దాన్ని మనం తొక్కం కదా, వెనక దానితో పాటు ముందుకు వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ you call this in tandem. If 2 pieces of equipment, people etc. are working in tandem, they are working together, especially well or closely. అంటే సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయడం అనే మీనింగ్లో వస్తుంది ఇన్ ట్యాండమ్. ఓకే, సో ఒకరితో ఒకరు సహకారం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆర్ కోఆర్డినేషన్. ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే ఏంటమ్మా? ఫ్లాగ్ని మనం జనరల్గా నౌన్గా తెలుసు. వర్బ్గా ఏంటంటే ఫ్లాగ్ అంటే హింట్ అనే మీనింగ్ వస్తుంది. అండర్లైన్ అంటే దాన్ని ఫ్లాగ్ చేశారు అంటే దాన్ని నోటిఫై చేశారు, దాన్ని హైలైట్ చేశారు. ఓకే, ఫ్లాగ్ ఎనీ ఫైల్స్ దట్ మైట్ బీ యూస్ఫుల్ లేటర్ అంటే దాన్ని ట్యాగ్ చేయండి, లేబుల్ చేయండి, మార్క్ చేయండి అనే మీనింగ్ వస్తుంది. టు పుట్ ఏ మార్క్ ఆన్ సంథింగ్ అంటే ఇంపార్టెంట్ అని చెప్పడం. మార్క్, లేబుల్, ట్యాగ్ అంటే ఇంపార్టెంట్ అని దాన్ని గుర్తించడం, ఫ్లాగ్ చేయడం. ఓకే, తర్వాత హజార్డస్. ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ యాడ్జెక్టివ్ అమ్మా. హజార్డ్ అన్నది నౌన్ అమ్మా. Hazard, it's a noun. Okay, hazardous is adjective. Hazard అంటే డేంజర్, పెరిల్ అంటాం. ఇది పెరిలస్, హజార్డస్. ఓకే, సో రిస్కీ అన్నా, పెరిలస్ అన్నా, ఓకే, ప్రికారియస్ అన్నా సేమ్. ఓకే, ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు. హజార్డస్. వేస్ట్ మస్ట్ బి ప్రాపర్లీ డిస్పోజ్డ్ ఆఫ్. ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. డిస్పోజ్తో మనకి ఆఫ్ అనే ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఒక్కోసారి డిస్పోజ్ ఆఫ్ అని పెడతాడు ఎగ్జామ్లో. ఏదైనా సెంటెన్స్ ఇచ్చి డిస్పోజ్ ఆఫ్ సంథింగ్ అంటాడు. ఓఎఫ్ఎఫ్ ఈజ్ రాంగ్, ఓఎఫ్ ఈజ్ కరెక్ట్. డిస్పోజ్ ఆఫ్ అంటే దాన్ని బయటకు పడేయటం. ఓకే, ఇంకా దాన్ని అవసరం లేదు అని చెప్పి దాన్ని పక్కన పడేయడం, దట్ ఈస్ డిస్పోజ్ ఆఫ్. డిస్పోజ్తో ఆఫ్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. రీసర్చ్. రీ అంటే అగైన్ కదా, రీసర్జెన్స్ అంటాం, అది నౌన్ ఫామ్ అవుతుందమ్మా. సర్జ్ అంటే ఏంటమ్మా జనరల్గా చూసారా? రీసర్జెన్స్. సర్జ్ అనే పదం ఉంది, రీ అనే ప్రిఫిక్స్ ఉంది. ఇది ప్రిఫిక్స్ అనొచ్చు, ఇది రూట్ అనొచ్చు, ఇది సఫిక్స్. సో ఈఎన్సి అనేది నౌన్ ఇండికేట్ చేసేటువంటి సఫిక్స్.
సర్జ్ అంటే ఇంక్రిమెంట్ అనే మీనింగ్ వస్తుంది. సర్జ్ అంటే ఇంక్రిమెంట్ కదా. సో మళ్ళీ పాపులర్ అవ్వడం, మళ్ళీ బాగా ప్రాచుర్యంలోకి రావటం, అంటే అంతకుముందు ఉండి పడిపోయి మళ్ళీ ఫామ్లోకి రావటం. రీబౌండ్ అనొచ్చు, రికవరీ అనొచ్చు, రీజనరేషన్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. రీసర్జ్ అనే పదానికి సినోనిమ్స్ అవుతాయి. వెన్ ద డ్రగ్ ప్రాజెక్ట్స్ ఎండెడ్, మలేరియా రీసర్జ్డ్ ఇమీడియట్లీ, ఒక్కసారిగా మళ్ళీ షూట్ అయ్యింది, మళ్ళీ ఒక్కసారిగా రీజనరేట్ అయింది, రీబౌండ్ అయింది అనే కాంటెక్స్ట్లో మనం రీసర్జ్ని వర్బ్గా వాడడం చూసారా. రీసర్జ్డ్, మలేరియా సబ్జెక్ట్, ఇది వర్బ్. ఓకే, రైట్. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం. సో ఆల్రెడీ మనం అసైన్మెంట్ సొల్యూషన్ చూసేసాం కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ ద డే చూడండి అమ్మా. దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ద కోల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, స్టీల్ మేకింగ్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్ ఆర్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అండర్ హ్యూమన్ యాక్టివిటీ. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీంట్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలానే వీడియోలో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, కొత్తగా ఇప్పటివరకు తెలియని ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ కొత్త అనాలిసిస్తో కొత్త టాపిక్ తీసుకొని రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.